మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇక తెలంగాణ వైపు చూసుకుంటే కనుక సింగరేణి ఎలక్షన్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. 27వ తారీఖు బుధవారం రోజున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో ఇప్పుడు టీజీబీకేఎస్, ఐఎన్టీయూసీ అలాగే ఏఐటీయూసీ 3 పార్టీలు ఉన్నాయి కదా సార్. 3 విడివిడిగానే పోటీ చేస్తున్నాయా, లేదంటే ఎలా ఉండబోతుంది సార్ అది? సింగరేణి కాలరేస్లో ఎన్నికలు దాదాపు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో ఒకసారి జరిగినాయి. మళ్ళీ ఆ తర్వాత ఇది వాయిదాలు పడుతూ వచ్చి హైకోర్టులో దీని ఇష్యూ నలిగి చివరికి హైకోర్టు కూడా కంపల్సరీగా ఎలక్షన్లు పెట్టాల్సిందే అని తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రేపు జరగబోతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ గులాబీ జెండా ఎగరేయాలి అని చెప్పి అనుకున్న తర్వాత ఒక రకంగా కేసీఆర్ యూటర్న్ తీసుకొని ఎలక్షన్స్ వద్దు అనే సిచ్యువేషన్ కూడా ఉంది. ఆ తర్వాత కవిత మళ్ళీ అందులోకి ఇంటర్ఫీర్ అయ్యి లేదు ఎలక్షన్స్ పెట్టాలి అన్నట్లు అన్నారు కదా సార్. ఎలా ఉండబోతుంది? హ్యాట్రిక్ కొడతారా? మొన్న జూన్ నుంచి ఇది రకరకాలుగా పరిణామాలు మారుతూ వస్తున్నాయి. సో గవర్నమెంట్ కూడా అప్పటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీన్ని వాయిదా వేయడానికే మొగ్గు చూపుతూ వచ్చింది. చివరికి అక్టోబర్లో జరగాల్సింది ఏమైందంటే అప్పుడు నోటిఫికేషన్లు వచ్చే స్టేజీ రావటము, ఈలోపు ఎన్నికలు వాయిదా పట్టము, తర్వాత ఏమో డిసెంబర్లో జరగాలని చెప్పి కోర్టు కూడా నిర్ణయించడము జరుగుతూ వచ్చి ఇప్పటికీ కొలిక్కి వచ్చింది. అయితే బీఆర్ఎస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా బాగా డిటాచ్ అయిపోయింది ఆ ఎన్నికలతో. ఎందుకంటే ఆ కోల్బెల్ట్ ఏరియాలో ఆ బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రాలేదు మన అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు కోల్బెల్ట్ ఏరియా అంటే మొత్తం మీద 4 ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాలు ఉన్నాయి. అది అక్కడ ఆ మూల ఆదిలాబాద్తో మొదలు పెడితే ఇటు ఖమ్మము, మధ్యలో వరంగల్, కరీంనగర్, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి చాలా అసెంబ్లీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు పైనే. ఏవి అందులోనేమో ఒకే ఒకటి సిపిఐకి వచ్చింది కొత్తగూడెము, మిగతావన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విత్ ఇన్ సమ్ వీక్స్ ఆర్ 1 or 2 monthsలో మళ్ళీ ఎన్నికలు జరిగితే న్యాచురల్గా ఫలితం ఎలా ఉంటుందో అనేది ఊహించవచ్చు. సో అదే ఉద్దేశంతో ఏంటంటే ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం అది ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి డిసైడ్ చేశారు. అంటే ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవిత గారు. సో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. సరే, దానికి ఆ పార్టీ నుంచే కొంచెం అక్కడ ఉన్న కార్మికుల నుంచి అసంతృప్తి, వ్యతిరేకత రావడంతో మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకొని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రేపటి పోటీలో ఈ బీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ కార్మిక సంఘం ఉంది, బొగ్గుగని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. రెండోదేమో సిపిఐ అనుబంధ లెఫ్టిస్ట్ అనుబంధ ఇది, అట్లాగే మన కాంగ్రెస్ అనుబంధ సంస్థ. ఈ 3 పోటీ పడుతున్నాయి. అయితే సిపిఐ, కాంగ్రెస్ మన అసెంబ్లీ ఎలక్షన్లో మిత్రపక్షాలాగా వ్యవహరించారు, కానీ ఈ ఎన్నికల వరకు మనం విడివిడిగానే ఉన్నామని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తోనే, పాజిటివ్ అండర్స్టాండింగ్తోనే పోతున్నారు. ఆ ఎన్నికలు జరిగితే ఏంటంటే నిజానికి సింగరేణి అనేది తెలంగాణలో చాలా మేజర్ చంక్ ఆఫ్ ఓటర్స్ ఉన్న సంస్థ. అది ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వము అండ్ కాంగ్రెస్ మధ్య కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు జరిగినాయి మొన్నటి ఎన్నికల్లో కూడా. సో ఇప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ అనుబంధ సంస్థ, అదే కాంగ్రెస్ అనుబంధ సంస్థ మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా ఇది ఒక రకంగా ఒక మినీ అసెంబ్లీ ఎలక్షన్ లాగానే జరగబోతున్నది. ఇప్పుడు తెలంగాణ మంత్రులు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అక్కడ, ఆ కొత్తగూడెము, ఆ జోన్స్లో, ఆ ఏరియాస్లో. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక ఏమి జరుగుతుంది అంటే ఒక రకంగా ఫలితం మనం ఊహించవచ్చు, కానీ బట్ అంతిమ ఫలితం వచ్చేంత వరకు మనమే జడ్జీలం అయ్యి తీర్పు చెప్పకూడదు. కాబట్టి మనం ఇంతవరకు దాన్ని ఆగటం బెటర్. తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి సింగరేణికి సంబంధించి. ఈ ఎన్నికలకి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన అనుబంధ సంస్థ, అలాగే కాంగ్రెస్ కి సంబంధించిన అనుబంధ సంస్థ సిపిఐ 3 కూడా వేటికి అవి సెపరేట్ గా అయితే నిలబడుతున్నాయి. లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాత్రం సిపిఐ అలాగే కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం ఈ ఎలక్షన్స్ లో మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మొత్తానికైతే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ఈ విశ్లేషణ అనేది ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.